ధ్యాన ప్రక్రియ గురించి గతంలో ఎన్నో మార్లు చెప్పి ఉన్నాను మీకు. ఏ పద్ధతిలో చేసుకుంటే ఎలా మనకి అనుకూలిస్తుంది, మన శారీరక సౌష్ఠవం దీనికి ఎలా తోడ్పడుతుంది, అలానే ఈ మనస్సు ద్వారా కలిగేటటువంటి జ్ఞానం ఎంతవరకు మనకి తోడ్పడుతుంది అనే క్రితం ఎన్నో మార్లు వినిపించాను. అయినా ఇవాళ క్రొత్త వారు ఎందరో ఉన్నారు కాబట్టి మరలా చెప్తున్నాను. ధ్యాన పద్ధతిని అవలంబించడం ద్వారా మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ రోజున సామాజికంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని మనం తొలగించుకోగలుగుతాం. మీలో ఒక నూతన ప్రక్రియ, నూతనమైనటువంటి విధానం, క్రొత్త ఆలోచన వస్తుంది. కనీసంగా వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి లేకుండా మీరు మంచిగా ముందుకు నడవగలరని నేను నమ్ముతున్నాను. మరి ఈ ధ్యాన ప్రక్రియ ఏ విధంగా సాధన అవసరం, దీనికి నా ఈ ధ్యాన ప్రస్థానం తరఫున ఉన్నటువంటి వాలంటీర్లు కానివ్వండి, నేను ఆధ్యాత్మికంగా రచించినటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. వీటిని కూడా మీరు అన్వయనం చేసుకొని దీన్ని ఉపయోగించుకునే విధానానికి మీరు దగ్గర అవుతారని ఆశిస్తున్నాను. మరి ఈ చీకటి పద్ధతి, వెలుగు పద్ధతి అనే దానికి రుజువుగా నేను ఇప్పుడు మీ ముందు 9 మీడియంలో ఉన్నాను. ఈ రోజున క్రొత్తగా వచ్చినటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా ఇక్కడ ప్రత్యక్ష అనుభూతి ద్వారా మీరు చూస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇది ఎంతవరకు నిజం, దీనిలో ఎంతవరకు సత్యం ఉన్నది అని మీకు కలగాలి కోరిక. ఆ కోరిక మేరకు సందర్శించాలి ధ్యాన ప్రస్థాన్ని. ధ్యాన ప్రస్థానం ద్వారా మరో కొత్త మార్గాన్ని, కొత్త అన్వేషణని మీరు సాధించాలి అని నేను కోరుకుంటున్నాను. మరి ఈ రోజున ఆడంబరంగా 9 మందికి 9 వేషాలు వేసి ఇలా చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం అనేది మీలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ నూతన ప్రక్రియను తెలుసుకోగలగాలంటే ధ్యాన ప్రస్థానాన్ని ఒకసారి సందర్శించండి. నా ప్రక్రియ అక్కడ ఎలా సాగుతుందో కొనసాగించండి. ఆ మేరకు మీ ఫలితాలు ఎలా ఉంటున్నాయో సందర్భంగా ప్రత్యక్షంగా మీరు తెలుసుకోండి. ఆ ప్రత్యక్షంగా తెలుసుకోగలిగిన నాడే మీరు ఈ విధానాన్ని నమ్మండి, 10 మందికి చెప్పండి, అందరినీ బాగు చేసే పరిస్థితికి మీరు రండి. అది నేను కోరుకుంటున్నటువంటి విషయం.